C1 కెమిస్ట్రీ యూనిట్ 2 ఎన్ఎంఆర్ ఎక్స్టెండింగ్. ఇందులో ఫ్రీక్వెంట్గా వస్తున్న క్వశ్చన్ ఏంటంటే స్పిన్ డీకప్లింగ్ ఆర్ డబుల్ రెజోనెన్సీ. స్పిన్ డీకప్లింగ్ ప్రాసెస్ అనేది ఎప్పుడు మేషర్ యూజ్ చేస్తామంటే మన ఎయిమ్ అనేది సింప్లిఫైయింగ్ ది స్పెక్ట్రా, సింప్లిఫైయింగ్ ది ఎన్ఎంఆర్ స్పెక్ట్రా. అంటే మనం ఆల్రెడీ ఎన్ఎంఆర్ చదివి ఉన్నాం. ఎన్ఎంఆర్లో వచ్చిన ఎన్ఎంఆర్ స్పెక్ట్రాని సింప్లిఫై చేయాలనుకున్నప్పుడు స్పిన్ డీకప్లింగ్ టెక్నిక్ వాడచ్చు. అలాగే ఐడెంటిఫికేషన్ ఆఫ్ కపుల్డ్ ప్రోటాన్స్. ఓకే, అంటే మనకి ఇచ్చిన కాంప్లెక్స్ మాలిక్యూల్లో ఏ ప్రోటాన్స్ కపుల్ అయ్యాయి అని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎక్కువగా మనం కెమిస్ట్రీలో యూజ్ చేస్తున్న ఎన్ఎంఆర్ టెక్నిక్ ఏంటి సార్ అంటే స్పిన్ డీకప్లింగ్ వినండి. ఏ పర్పస్లో యూజ్ చేస్తామంటే ఆల్రెడీ ఎన్ఎంఆర్లో వచ్చిన స్పెక్ట్రాన్ని సింప్లిఫై చేయడం కోసం కానీ, లేదు అంటే మనకిచ్చిన కాంప్లెక్స్ మాలిక్యూల్లో కపుల్డ్ ప్రోటాన్స్ ఏ ప్రోటాన్స్ కపుల్ అయ్యాయని తెలుసుకోవడానికి కానీ ఎక్కువగా స్పిన్ డీకప్లింగ్ టెక్నిక్ని యూజ్ చేస్తుంటారు. ఈ స్పిన్ డీకప్లింగ్ టెక్నిక్నే డబుల్ రెజొనెన్సీ, ఇట్ ఈస్ ఆల్సో రెఫర్డ్ యాజ్ డబుల్ రెజొనెన్సీ. మేషర్ ఏంటి ఈ డబుల్ రెజొనెన్సీ ఎందుకు అంటాము? డబుల్ రెజొనెన్సీని ఎందుకంటారంటే ఓ మాలిక్యూల్ తీసుకోండి, ఈ మాలిక్యూల్ని మనం ద సేమ్ మాలిక్యూల్ ఈజ్ ఇరేడియేటెడ్ బై టూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ ఆఫ్ రేడియో ఈఎంఆర్. ఓకే, ఎందుకంటే ఎన్ఎంఆర్లో మనం రేడియో ఈఎంఆర్ని యూజ్ చేస్తాం. ఆ మాలిక్యూల్ని సేమ్ మాలిక్యూల్ టూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఇరేడియేట్ చేస్తాం. ఆ టూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్లో వన్ ఈజ్ నేమ్డ్ యాజ్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ and second one is decoupled frequency. అందుకే మనం ఒక సేమ్ మాలిక్యూల్ని టూ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్తో ఇరేడియేట్ చేస్తాం కాబట్టి ఈ స్పిన్ డీకప్లింగ్ ప్రాసెస్ని మనం డబుల్ రెజొనెన్సీ అంటారు. ఓకే, అయితే మేషరు ఏం జరుగుతుంది అసలు స్పిన్ డీకప్లింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అయిన టెక్నిక్ ఏంటి అంటే జనరల్గా మనం ఎన్ఎంఆర్ టెక్నిక్లో, నేను స్పిన్ డీకప్లింగ్ అనలేదు, ఎన్ఎంఆర్ టెక్నిక్లో మనం ఏం చేస్తామంటే పల్స్ ఆర్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ of radio EMR is used. NMR టెక్నిక్లో మనం రేడియో ఈఎంఆర్ యొక్క పల్స్ లేదా రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ యూజ్ చేస్తాం. ఇలా యూజ్ చేయడం వలన మీరు తీసుకున్న మాలిక్యూల్లో ఎన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రోటాన్స్ అయితే ఉన్నాయో అన్ని డిఫరెంట్ ఎన్విరాన్మెంట్ ప్రోటాన్స్ కూడా రెజొనెన్సీ కండిషన్లోకి పోయి ఒకదాంతో ఒకటి మీకు స్పిన్ ఇంటరాక్షన్ వచ్చి మనకి ఈ ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేవి పీక్స్గా స్ప్లిట్ అయ్యి స్పెక్ట్రా అనేది మనకి క్లమ్జీగా వస్తుంది, అంటే సింప్లిఫైయింగ్గా ఉండదు స్పెక్ట్రా. ఓకే, ఎన్ఎంఆర్ టెక్నిక్లో ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్ అంటే మోర్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఉండేటప్పుడు
అందులో మనం యూజ్ చేసిన ఈఎంఆర్ రేడియో ఈఎంఆర్ ఏంటి సార్ అంటే పల్స్ అంటారు, లేదా రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉన్న రేడియో పల్స్ని యూజ్ చేస్తే అందులోనున్న అన్ని డిఫరెంట్ ప్రోటాన్స్ కూడా రెజినెన్సీ కండిషన్లోకి పోయి స్పిన్ కప్లింగ్ జరిగి ఆ వచ్చిన స్పెక్ట్రా అనేది క్లమ్జీగా వస్తుంది. ఆ క్లమ్జీగా వచ్చిన స్పెక్ట్రాన్ని సింప్లిఫై చేయడానికే మనం వాడే టెక్నిక్ ఏంటి సార్ అంటే స్పిన్ డీకప్లింగ్. మరి సార్ ఏం చేయాలి అసలు? ఇన్ జనరల్లీ ఎన్ఎంఆర్ టెక్నిక్లో అసలు క్లమ్జీ స్పెక్ట్రా ఎందుకు వస్తుందంటే స్పిన్ కప్లింగ్ జరగడం వల్లే. స్పిన్ కప్లింగ్ ప్రొసీడ్ అవ్వడం వలన మనకి కాంప్లెక్స్ స్పెక్ట్రా అనేది వస్తుంది. అంటే స్పిన్ కప్లింగ్ జరగడం వల్ల మనకి ఏమవుతుందంటే ఎన్ఎంఆర్ సిగ్నల్స్ అనేవి పీక్స్ స్ప్లిట్ అయ్యి మల్టిప్లెట్గా వచ్చి కాంప్లెక్స్ స్పెక్ట్రా వస్తుంది. ఇప్పుడు మనం ఈ కాంప్లెక్స్ స్పెక్ట్రాని సింప్లిఫై చేయాలనుకుంటే జనరల్గా మనం థింక్ చేస్తే కాంప్లెక్స్ స్పెక్ట్రాని మనం సింప్లిఫై చేయాలంటాను అంటే దాని అర్థం ఏంటి సార్ అంటే ఏం చేయాలనుకుంటున్నామంటే ఫస్ట్ ఈ స్పిన్ కపులింగ్ని మనం ఆ ప్రోటాన్స్ మధ్య జరిగే స్పిన్ కపులింగ్ని మనం కంట్రోల్ చేయగలగాలి, అంటే ఎలిమినేట్ చేయగలగాలి. అప్పుడు మన కాంప్లెక్స్ స్పెక్ట్రా అనేది సింప్లిఫై అవుతుంది. అంటే మనం ఈ కాంప్లెక్స్ స్పెక్ట్రాన్ని సింప్లిఫై చేయగలిగినట్లయితే ఆటోమేటిక్గా స్పిన్ డీకప్లింగ్ ప్రాసెస్ జరిగినట్టే. అంటే స్పిన్ కపులింగ్ని మనం రిమూవ్ చేయగలుగుతున్నాం. అందుకే ఇందులో ఇన్వాల్వ్ అయ్యే టెక్నిక్ ఒకసారి వినండి. This technique involves irradiation of sufficient frequency of proton, sufficient frequency of proton అంటే ఆ ప్రోటానికి సరిపోయినంత ఫ్రీక్వెన్సీని మాత్రమే ఇస్తాం. కరస్పాండింగ్ ప్రోటాన్ ఏదైతే ఉందో దానికి అంతేగాని పల్స్ని పంపించాం. పల్స్ని ఎప్పుడైతే పంపించామో పల్స్ ఆఫ్ రేడియో ఈఎంఆర్ పంపించేటప్పుడు ఆ శాంపుల్లో ఉన్నటువంటి అన్ని ప్రోటాన్స్ కూడా ఒకేసారి రెజినెన్సీలోకి పోయి స్పిన్ కప్లింగ్ జరిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నామంటే మన అబ్జర్వ్డ్ ప్రోటాన్, ఏ ప్రోటాన్ అయితే మనం అబ్జర్వ్ చేస్తున్నామో ఆ అబ్జర్వ్డ్ ప్రోటాను రెజినెన్సీ రావడానికి ఎంత ఫ్రీక్వెన్సీ సఫిషియెంట్గా ఉంటుందో దాన్ని మాత్రం మనం యూజ్ చేస్తాం. ఎప్పుడైతే ఇలా చేసామో 100% ఇట్ రిమూవ్స్ కప్లింగ్ విత్ నైబరింగ్ ప్రోటాన్. అప్పుడు ఆ ప్రోటాన్కి సరిపోయినట్టు ఎనర్జీ ఎప్పుడైతే ఇచ్చామో ఇది నైబరింగ్ ప్రోటాన్తో మనకి కప్లింగ్ అవ్వదు. ఎప్పుడైతే కప్లింగ్ అవ్వలేదో మనకి స్పెక్ట్రా అనేది సింప్లిఫైగా వస్తుంది. ఇది ఫస్ట్. ఓకే, వన్స్ అగైన్ ఒక్కసారి వినండి. చాలా మోస్ట్ ఇంపార్టెంట్ స్పిన్ డీకప్లింగ్ ఆ డబుల్ రెజొనెన్సీ. స్పిన్ డీకప్లింగ్ ఆ డబుల్ రెజొనెన్సీ ప్రాసెస్ ఏ కండిషన్లో యూజ్ చేస్తామంటే ఫర్ ది పర్పస్ ఆఫ్ సింప్లిఫైయింగ్ ది స్పెక్ట్రా, అంటే మనకు వచ్చిన ఎన్ఎంఆర్ స్పెక్ట్రా సింప్లిఫై చేయడానికి కానీ, లేదు సెకండ్ వన్ ఐడెంటిఫికేషన్ ఆఫ్ కపుల్డ్ ప్రోటాన్స్ ఇన్ కాంప్లెక్స్ మాలిక్యూల్స్, అంటే ఒక కాంప్లెక్స్ మాలిక్యూల్లో కపుల్డ్ అయ్యే ప్రోటాన్స్ ఐడెంటిఫై చేయవలసి వచ్చినప్పుడు ఈ టెక్నిక్ యూజ్ చేస్తారు. జనరల్గా ద స్పిన్ డీకప్లింగ్ ప్రాసెస్ ఈజ్ ఆల్సో రెఫర్డ్ యాజ్ డబుల్ రెజొనెన్సీ. ఎందుకు దీన్ని డబుల్ రెజొనెన్సీ అని కూడా అంటారంటే ఇన్ దిస్ టెక్నిక్ ద సేమ్ మాలిక్యూల్స్ ఈజ్ ఇరేడియేటెడ్ బై 2 different frequencies ఆఫ్ రేడియో ఈఎంఆర్. వన్ ఈజ్ అబ్జర్వ్డ్ ఫ్రీక్వెన్సీ, సెకండ్ వన్ డీకపుల్డ్ ఫ్రీక్వెన్సీ. ఒకే మాలిక్యూల్ని 2 different రేడియో ఫ్రీక్వెన్సీతో ఇరేడియేట్ చేయడం వలన దీన్ని డబుల్ రెజొనెన్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఎన్ఎంఆర్, ఈ జనరల్ ఎన్ఎంఆర్లో మనం ఏం చేస్తాం సార్ అంటే ఒక శాంపిల్ తీసుకొని రేడియో ఫ్రీక్వెన్సీ యొక్క పల్స్ని పంపిస్తాం. అంటే అందులో డిఫరెంట్ రేంజ్ ఆఫ్ ఫ్రీక్వెన్సీస్ ఉంటాయి. ఆ పల్స్కి అందులో ఉన్న డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రోటాన్స్ అన్నీ కూడా రెజొనెన్సీ కండిషన్లోకి పోయి స్పిన్ కప్లింగ్ జరిగి వాటి మధ్య మనకి స్పెక్ట్రా అనేది కాంప్లెక్స్ స్పెక్ట్రా వస్తుంది. అలా కాంప్లెక్స్ స్పెక్ట్రా రాకుండా ఆ స్పెక్ట్రాని సింప్లిఫై చేయాలనుకున్నప్పుడు మనం ఏం చేయాలంటే ఓన్లీ కరస్పాండింగ్ ప్రోటాన్కి సరిపోయినంత సఫిషియంట్ ఎనర్జీ మాత్రమే పంపించి అది నైబరింగ్ ప్రోటాన్తో కపుల్ అవ్వకుండా చేయడం ద్వారా స్పెక్ట్రా అనేది సింప్లిఫైగా వస్తుంది. సో దాన్నే మనం స్పిన్ డీకప్లింగ్ అని అంటారు. దాన్నే మనం ఏమంటారంటే స్పిన్ డీకప్లింగ్ అని అంటారు. ఒకసారి దీనికి యొక్క ఎగ్జాంపుల్ వినండి. ఎగ్జాంపుల్ వింటే ఆల్మోస్ట్ మీకు అర్థమవుతుంది. లెట్ us assume the above example. For example, CHAHB. Here
HA, HB are two different environmental protons and also neighboring protons. జనరల్గా మనం ఏం చేస్తాం సార్ అంటే నార్మల్ జనరల్ ఎన్ఎంఆర్లో పల్స్ పంపిస్తారు. ఈ శాంపిల్ గుండా పల్స్ ఎప్పుడైతే పంపించారో పల్స్ ఆఫ్ రేడియో ఈఎంఆర్ పల్స్ ఆఫ్ రేడియో ఈఎంఆర్ పంపించేటప్పుడు ఇందులో టూ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఈ టూ సిగ్నల్స్ రైజ్ చేస్తాయి, టూ ఎన్ఎంఆర్ సిగ్నల్స్. అయితే హెచ్బి ప్రోటాన్స్ అయిన టూ డిఫరెంట్ ఎన్విరాన్మెంటల్ ప్రోటాన్స్ అట్ ది సేమ్ టైం నైబరింగ్ ప్రోటాన్స్. అందుకే ఈ రెండింటి మధ్య స్పిన్ కప్లింగ్ జరిగి దీనికి అడ్జసెంట్ ప్రోటాన్ 1, దీనికి అడ్జసెంట్ ప్రోటాన్ 1. అందుకే ఈచ్ సిగ్నల్ అనేది డ్యూ టు స్పిన్ కప్లింగ్ ఈ స్ప్లిటెడ్ ఇంటూ డబులెట్ 1:1 డబులెట్. అంటే ఇలా మనకి అబవ్ నార్మల్ ఎన్ఎంఆర్లో ఈ అబవ్ ఎగ్జాంపుల్లో 2 డబులెట్స్ అనేవి ఫామ్ అవుతాయి. 2 డబులెట్స్. ఎందుకు 2 డబులెట్స్ అంటే ఇది హెచ్బి యొక్క సిగ్నల్ డబులెట్గా స్ప్లిట్ అవుతుంది. హెచ్ఏ ప్రోటాన్ ఎట్ డిఫరెంట్ కెమికల్ షిఫ్ట్ వాల్యూస్. ఎందుకంటే డిఫరెంట్ ఎన్విరాన్మెంట్లో ఉన్నాయి కాబట్టి ఈ ప్రోటాన్ యొక్క డెల్టా వాల్యూ వేరు, ఈ ప్రోటాన్ యొక్క డెల్టా వాల్యూ వేరు. అలా 2 డబులెట్స్ వస్తాయి నార్మల్ ఎన్ఎంఆర్లో. అంటే ఇప్పుడు మనకి 4 పీక్స్ లాగా వచ్చాయి. అందుకే ఇది కొంచెం కాంప్లెక్స్ స్పెక్ట్రమ్ మాట్లాడుతుంటాం. ఇప్పుడు దీన్ని డీకప్లింగ్ చేయాలి, అంటే సింప్లిఫై చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏం చేద్దామంటే పల్స్ ఆఫ్ రేడియో ఈఎంఆర్ కాకుండా హెచ్ఏ ప్రోటాన్ ఈజ్ ఇరేడియేటెడ్ బై ది its sufficient frequency only. ఓకే, హెచ్ఏ ప్రోటాన్ని ఇరేడియేట్ చేస్తాం దాని యొక్క సఫిషియంట్ ఫ్రీక్వెన్సీతో పల్స్ పంపించకుండా దాని సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఇరేడియేట్ చేసేటప్పుడు హెచ్ఏ ప్రోటాన్ యొక్క 2 స్పిన్ సెట్స్ ఉంటాయి. ప్రతి ప్రోటాన్కి ప్లస్ ఆఫ్ మైనస్ ఆఫ్, హైయర్ ఎనర్జీ లోవర్ ఎనర్జీ. ఓకే, ఆ 2 స్పిన్ స్టేట్స్ మధ్య ద రేట్ ఆఫ్ ట్రాన్సిషన్ బిట్వీన్ 2 స్పిన్ స్టేట్స్ ఆఫ్ హెచ్ఏ ప్రోటాన్ ఈజ్ మచ్ మోర్. రేట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ of two different spin energy states of HA proton. ఈ హెచ్ఏ ప్రోటాన్కి 2 డిఫరెంట్ ఎనర్జీ స్టేట్స్ ఉంటాయి. మనం ఆల్రెడీ ఎన్ఎంఆర్లో చెప్పాం. ఇలా దిస్ ఈజ్ ప్లస్ ఆఫ్, దిస్ ఈజ్ మైనస్ ఆఫ్ అని. హెచ్ఏ ప్రోటాన్ యొక్క 2 స్పిన్ స్టేట్స్ ఇవి. హెచ్ఏ ప్రోటాన్ యొక్క 2 స్పిన్ స్టేట్స్. ఎప్పుడైతే మనం హెచ్ఏ ప్రోటాన్ మాత్రమే సఫిషియంట్ ఫ్రీక్వెన్సీ ఇరేడియేట్ చేయడం వల్ల ఈ రెండిట్ల మధ్య రేట్ ఆఫ్ ట్రాన్సిషన్స్ బిట్వీన్ 2 డిఫరెంట్ స్పిన్ ఎనర్జీ స్టేట్స్ ఈజ్ మచ్ మోర్. అంటే ఈ 2 స్పిన్ స్టేట్స్ మధ్య ట్రాన్సిషన్ చాలా ఎక్కువగా, చాలా హై స్పీడ్తో జరుగుతాయి. దట్ మీన్స్ the lifetime of that proton is any spin state is too short. ట్రాన్సిషన్స్ ఫాస్ట్గా జరగడం వల్ల ఏ ఒక స్పిన్ స్టేట్లో కూడా దాని లైఫ్ టైం చాలా తక్కువ ఉంటుంది. సో ఇట్ కెనాట్ బి కపుల్డ్ విత్ నైబరింగ్ ప్రోటాన్. ఎప్పుడైతే ఈ స్పిన్ స్టేట్లో దీని యొక్క లైఫ్ టైం తగ్గించగలిగామో దాని నైబరింగ్ ప్రోటాన్తో అది కపుల్ అవ్వదు. సో దట్స్ వే ద హెచ్బి ప్రోటాన్ సిగ్నల్ కొలాప్స్ టు సింగ్లెట్. జనరల్గా మనకి హెచ్బి ప్రోటాన్ ఎలాగ వచ్చింది జనరల్ ఎన్ఎంఆర్లో డబులెట్గా వచ్చింది. కానీ హెచ్ఏ ప్రోటాన్ దీంతో కపుల్ అవ్వకపోవడం వలన హెచ్ఏ ప్రోటాన్ మనం ఇరేడియేట్ చేయడం వల్ల హెచ్బి ప్రోటాన్ అనేది మనకి కొలాప్స్ టు సింగ్లెట్. సిమిలర్లీ మీరు హెచ్బి ప్రోటాన్కి యొక్క సఫిషియంట్ ఫ్రీక్వెన్సీతో చేశారనుకోండి, అప్పుడు హెచ్ఏ ప్రోటాన్ కూడా సింగ్లెట్. అంటే ఇంతవరకు మనకి 4 పీక్స్తో కాంప్లెక్సిటీ వచ్చిన స్పెక్ట్రా ఇప్పుడు ఓన్లీ 2 పీక్స్తో వస్తుంది, సింప్లిఫై అవుతుంది. ఓకే, నెక్స్ట్ జనరల్గా మనకి స్పిన్ డీకప్లింగ్ అనేది 2 టైప్స్గా చెప్తుంటారు. స్పిన్ డీకప్లింగ్ ఒకటి హోమోన్యూక్లియర్, సెకండ్ వన్ హెటెరోన్యూక్లియర్. అంటే
హోమోన్యూక్లియర్ అంటే జనరల్ హోమోన్యూక్లియర్ డీకప్లింగ్ అంటే మీరు రెసినెన్సీలోకి పంపే అబ్జర్వ్డ్ న్యూక్లియర్ హోమోన్యూక్లియర్ డీకప్లింగ్ అబ్జర్వ్డ్ న్యూక్లియర్ అండ్ డీకపుల్డ్ న్యూక్లియర్ సేమ్ న్యూక్లియస్ అయ్యే అనుకోండి. మనం అబ్జర్వ్ చేస్తున్న న్యూక్లియర్ డీకపుల్ చేస్తున్న న్యూక్లియర్ సేమ్ అయితే దాన్ని హోమోన్యూక్లియర్. బెస్ట్ ఎగ్జాంపుల్ ఆల్రెడీ మనం డిస్కస్ చేసేది HB. అంటే ఇక్కడ మరి చూడండి, ఈ హైడ్రోజన్ న్యూక్లియర్ని అబ్జర్వ్ చేసాం, దీన్ని డీకపుల్ చేసాం, లేదు దీన్ని అబ్జర్వ్ చేస్తాం, దీన్ని డీకపుల్ చేస్తాం. మొత్తం హవెవర్ బోత్ ఆర్ ది హైడ్రోజన్ న్యూక్లియసే. అందుకే ఇటువంటి వీటిని హోమోన్యూక్లియర్ డీకప్లింగ్ లేదా సెలెక్టివ్ డీకప్లింగ్ అంటారు. రెండు న్యూక్లియస్ ఒకటే అయితే దాన్ని సెలెక్టివ్ డీకప్లింగ్ అంటే మనం అబ్జర్వ్ చేస్తున్న న్యూక్లియర్ మరియు డీకప్లింగ్ న్యూక్లియస్ సేమ్ అయితే హైడ్రోజన్ దాన్ని సెలెక్టివ్ డీకప్లింగ్ లేదా హోమోన్యూక్లియర్ డీకప్లింగ్ అంటారు. అలా కాకుండా హెటెరోన్యూక్లియర్ డీకప్లింగ్ అంటే మనకి ఇప్పుడు అబ్జర్వ్డ్ న్యూక్లియర్ అండ్ డీకపుల్డ్ న్యూక్లియర్ ఆర్ డిఫరెంట్ అంటే మనకి ఎక్కువగా ఇట్ ఈస్ మోస్ట్లీ అబ్జర్వ్డ్ ఇన్ C13 స్పెక్ట్రోస్కోపీ. C13 అంటే ఇందులో ప్రోటాన్స్ కార్బన్స్ ఉంటాయి, అంటే హైడ్రోజన్స్ కార్బన్స్ ఉంటాయి. రెండు డిఫరెంట్ అందుకు ఇటువంటి దీన్ని హెటెరోన్యూక్లియర్ కప్లింగ్ అంటారు. ఓకేనండి. ఇది స్పిన్ డీకప్లింగ్ అంటే స్పిన్ డీకప్లింగ్ వల్ల ఫైనల్గా మనకి జరిగే అడ్వాంటేజ్ ఏంటంటే స్పెక్ట్రా అనేది సింప్లిఫై అవుతుంది. ఓకే, ఓవర్.